ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 23. అక్షర, ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ యూ. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. ఐ లవ్ యూ జస్ట్ 3 words. కానీ ఇది చెప్పడానికి 3 hours నుంచి కష్టపడుతున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ లవ్ యూ ఇలా చెప్పేస్తే సరిపోతుంది కదా. ఐ లవ్ యూ అంటూ చెప్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అక్షర, నువ్వేమంటావు? నైనికి ఇలానే చెప్పేయినా? అక్షర, నిన్నే. నైనికి ఇలా నా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది కదా. ఇలా చెప్పనా, లేదా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామా? నాకు తెలియదు, నువ్వు ఏమైనా సజెస్ట్ చెయ్యి. ఏమిటి, ఇప్పుడు ఇదంతా కూడా నీకే చెప్పాను అని షాక్ అయ్యావా అక్షర అన్నాడు అరవింద్. అదేమీ లేదు అరవింద్, నువ్వు నాకు చెప్తావు అని నేనెందుకు అనుకుంటాను. నన్ను కాస్త వదులుతావా, నాకు ఇబ్బందిగా ఉంది అంటూ అక్షర అరవింద్ పట్టుకోవటం చూపించేసరికి అరవింద్ అక్షరాన్ని వదిలాడు. అక్షర చిన్నగా స్మైల్ చేసి, ఇలా కూడా చెప్పవలసిన అవసరం లేదు, నీలో ఉన్న ప్రేమ చెప్పవలసిన అవసరం లేదు, తన మనసుకు చేరితే చాలు, నీతో కలిసే ఉంటుంది. అయినా ఆల్రెడీ లవ్లో ఉన్న మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవటం ఏమిటి అంటూ నవ్వుతో ముందుకు నడుస్తూ వెళ్ళింది. అక్షర, నీ మనసులో బాధను నవ్వుతో అణిచేస్తున్నావా? కానీ నీ కళ్ళల్లో ఆ ప్రేమ క్లియర్గా కనిపిస్తుంది. నా లవ్ ఎక్స్ప్రెస్ చేసింది నీకే అక్షర, కానీ అది నేరుగా నీకేను అని చెప్పలేను. ఇప్పుడు నేను చెప్తే మాత్రం నా లవ్ను నువ్వు ఒప్పుకుంటావా, నమ్ముతావా? నైనితో లవ్ అని తనతోనే ఉంటాను, నన్ను వదిలి వెళ్ళిపో అన్న తనకు నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నేను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, కలిసి ఉందాంరా అంటూ మూవీ నేమ్స్ చెప్తే ఇక్కడే పిచ్చకొట్టుడు కొట్టేస్తుంది. మేడం మనసులో నెమ్మదిగా లవ్ క్రియేట్ చేయాలి, నా మీద కోపం తగ్గించి అప్పుడు నా మనసులో మాట ఎక్స్ప్రెస్ చేయాలి. అంతవరకు నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్టే యాక్ట్ చేయాలేమో. కానీ నువ్వు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటే నా వల్ల కావటం లేదు. నన్ను వదిలి ఎన్ని రోజులు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నా వల్ల అస్సలు కావటం లేదు అంటూ అక్షర వెనక నడుస్తూ వస్తూ ఉన్న అరవింద్ అక్షరాన్ని చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు సరిగ్గా పట్టించుకోలేదు, కానీ నా పెళ్ళాము మంచి అందగత్తె, చాలా అందంగా ఉన్నది. ఎన్ని రోజులు ఈ అందం నేను ఎందుకు చూడలేదు? నేనే చూడలేదా, లేదా కనిపించకుండా దాచేసిందా అనుకుంటూ అక్షర నడుమునే చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. తన మనసు ఎప్పుడో గతి తప్పిన తన అడుగులు ఇప్పుడు సరిగా అక్షర వెనుకే సాగుతూ ఉన్నాయి. అరవింద్ అంటూ వెనుక తిరిగిన అక్షర నుదుటికి అరవింద్ చిన్ తగిలేసరికి ఓచ్ అనుకుంటూ అక్షర వెనక్కు జరుగుతూ పడబోతూ ఉంటే అక్షర నడుం చుట్టూ చెయ్యి వేసి పడకుండా దగ్గరకు తీసుకున్నాడు. అరవింద్లా ఉన్న అక్షర గుప్పెడంత కూడా లేని తన నడుము అరవింద్ చేతుల్లో చేరగానే చిన్న చిన్న కళ్ళు పెద్దవి చేస్తూ అరవింద్ వైపు చూస్తూ ఉన్నది. అప్పటికే కాన్షియస్ తప్పిన అరవింద్ అక్షరాన్ని చూస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్షర లిప్స్ మీద ముద్దు పెట్టాడు. అక్షర కళ్ళు పెద్దవి చేస్తూ అరవింద్ చేసిన దానికి షాక్ అవుతూ అరవింద్ని తన బలం అంతా యూజ్ చేస్తూ ఫోర్స్గా వెనక్కు నెట్టేసింది. తానేం చేశాడో అర్థమైన అరవింద్ తలపై రబ్ చేసుకుంటూ అక్షర, అది నేను అని అంటూ ఉంటే అరవింద్, ఇట్స్ టూ లేట్, నేను నా ఫ్లాట్కు వెళ్ళాలి అంటూ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళి కారు ఎక్కేసింది అక్షర. అరవింద్, ఏం చేస్తున్నావురా? నైని అంటే లవ్ అని చెప్పి అక్షరాన్ని కిస్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక్క పని తిన్నగా చేయవు. అయినా అక్షర నా దగ్గరకు వస్తే నాకేమవుతుంది? నా సెన్సెస్ నా కంట్రోల్లో ఉండవు, నేనేం చేస్తానో నాకే తెలియదు అని అనుకుంటూ తనని తానే తిట్టుకుంటూ కారు దగ్గరకు వెళ్ళాడు. అరవింద్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నైని అంటే లవ్ అంటూ తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేయటానికి నన్ను తీసుకుని వచ్చాడు. ఏ సంబంధం లేని నన్ను కిస్ చేయటం ఎందుకు? ఇదంతా చేసి నాకు ఆశలు పెడుతున్నాడు. అరవింద్కి ఇంకా దూరంగా ఉండాలి అని గట్టిగా అనుకుంటూ అరవింద్ కారు డ్రైవ్ చేస్తూ ఉన్న సైలెంట్గా ఉన్నది అక్షర. అక్షర, ఐఎమ్ సారీ, యాక్చువల్గా నేను అని అరవింద్ చెప్పబోతూ ఉంటే అరవింద్, నేను నిన్నేమీ అడగలేదు, మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదు అంటే నా వల్ల ఫర్దర్గా నీకు నైనికి డిస్టెన్స్ వస్తుంది అంటూ ఇంకేమీ మాట్లాడకుండా అక్షర లోనికి వెళ్ళింది. అంతవరకు కష్టంగా ఆపుకున్న తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ అక్షర ఏడుస్తూ అలానే ఎప్పటికో అక్కడే కింద పడుకుండిపోయింది. నెక్స్ట్ డే అక్షర కాఫీ. నిన్నే అక్షర, త్వరగా, ఎంతసేపు అంటూ పిల్లోని గట్టిగా పట్టుకుంటూ అరవింద్ అలానే పడుకుని ఉన్నాడు. ఇంతలో అరవింద్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే డిస్టర్బ్ అవుతూ
అక్షర, నా మొబైల్ చూడవా అంటూ నిద్రలోనే అంటూ ఉన్నాడు. ఆ మొబైల్ సౌండ్కి కళ్ళు తెరిచిన అరవింద్కి తన రూమ్లోనే ఉండటం చూసి చిన్నగా తల కొట్టుకుంటూ మొబైల్ చూస్తూ వైదేహి గారు కాల్ చేసేసరికి లిఫ్ట్ చేసి, హాయ్ మామ్, మార్నింగ్ అన్నాడు. అరవింద్, మార్నింగ్ లేదు, ఏమీ లేదు, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఫాస్ట్గా కార్ తీసుకునిరా అన్నారు వైదేహి గారు. మామ్, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగాడు అరవింద్. ఫస్ట్ నేను ఇంటికి రావాలా లేదా ఇక్కడే ఉండి సమాధానం చెప్పనా అన్నారు వైదేహి గారు. వస్తున్నామా అంటూ అరవింద్ కారులో స్టార్ట్ అయ్యాడు. మై గాడ్, ఇప్పుడు మామ్ వస్తే అక్షరాన్ని అడుగుతుంది. మా మధ్య జరిగినది తెలిస్తే మామ్ రియాక్షన్ ఏమిటి? ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అనుకుంటూ అరవింద్ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్లో, మామ్, ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చావు అన్నాడు అరవింద్. అరవింద్, నేను అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ అంతా చూస్తూ ఉంటావా? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నావో నాకు తెలియదు అని అనుకున్నావా? అక్షర ఏం చేస్తుంది అన్నారు వైదేహి గారు. మామ్కి మా డివోర్స్ మ్యాటరు తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉన్నాడు అరవింద్. అరవింద్, నీకు యాక్సిడెంట్ అయినా, ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ అయినా నాకు చెప్పకుండా ఉన్నారు, నాకు తెలియకుండా ఎందుకు ఉంచారు అన్నారు వైదేహి గారు. మామ్ అడిగేది అదా? థ్యాంక్ గాడ్, కానీ ఎప్పుడైనా తెలుస్తుంది కదా, ఎలా మేనేజ్ చేయాలి అంటూ అరవింద్ ఆలోచిస్తూ ఉన్నాడు. వాట్ ఎల్స్ అరవింద్? మామ్కి నిజం చెప్పాయి, మామ్ అర్థం చేసుకుంటుంది, కానీ ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇంటికి వెళితే అక్షర ఇంట్లో ఉండదు, ఎప్పుడైనా నిజం తెలుస్తుంది. ఒకప్పుడు నిజాన్ని ధైర్యంగా చెప్పేవాడిని, ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఎందుకు అంత భయపడుతున్నాను అని అనుకుంటూ జరిగేదానికి తనలో తనే మదన పడుతూ ఉన్నాడు. అరవింద్, ఏమిటి, నేను ఎన్ని మాట్లాడుతూ ఉన్నా కూడా నువ్వేమీ మాట్లాడకుండా ఉన్నావు? నువ్వు ఏమైనా పిచ్చి పని చేస్తేనే ఇలా ఉంటావు, ఇప్పుడు ఏం చేశావు, ఎలా ఉన్నావు అన్నారు వైదేహి గారు. నేనేం చేశాను? అయినా ఎప్పుడు నన్నే అంటావా? ఓ మామ్, ఐ హర్ట్ అంటూ. గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? అక్షరాను నేనే ఇంట్లో నుంచి బయటకు పంపించాను అనే నిజం ఇప్పుడు తెలిసిపోతుంది అనే టెన్షన్లోనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అరవింద్, అయిపోయావు, ఈ రోజుతో నీ చాప్టరు క్లోజ్ అరవింద్గా అనుకుంటూ లగేజ్ తీసుకుని వచ్చాడు. అరవింద్ ఇంటికి వచ్చి ఇంతసేపు అయినా అక్షర కనిపించటం లేదు. అక్షర ఎక్కడ ఉన్నది? అక్షర అంటూ అక్షరాను పిలిచారు వైదేహి గారు. నువ్వు పిలిస్తే వచ్చేయటానికి అక్షరకు ఏమైనా స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయా? లేదు అంటే పిలిస్తే పలుకుతావు అని, పిలిస్తే పలుకుతావని పలుమార్లు అన్నావు అని అంటూ పిలవగానే వచ్చేయటానికి అక్షర ఏమైనా మోడ్రన్ సాయిబాబానా లేదా లేడీ సాయిబాబానా? ఎక్కడ నుండి వస్తుంది? అసలు ఉంటేనే కదా రావటానికి అని అనుకుంటూ అరవింద్ ఆలోచిస్తూ, మామ్, అది అక్షర అని అంటూ ఉంటే అరవింద్ అని పిలిచింది అక్షర. అక్షర వాయిస్ విని అటువైపు చూసిన అరవింద్కి కిచెన్ నుంచి వస్తూ ఉన్న అక్షరాను షాక్గా చూస్తూ ఉన్నాడు. అత్తయ్య, ఇక్కడే ఉన్నాను, మీకోసం నేను మీకు ఇష్టమైన టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పింది అక్షర. అక్షర, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇక్కడ అనుకుంటూ అరవింద్ సంతోషం కమ్ ఆశ్చర్యం కమ్ షాక్తో చూస్తూ ఉన్నాడు. అరవింద్, రోజు చూస్తూ ఉన్న అక్షరాను అలా చూస్తున్నావేమిటి? ఏదో ఈరోజే చూస్తున్నట్టు అని అడిగారు వైదేహి గారు. మామ్ అని అరవింద్ చెప్పబోతూ ఉంటే, అదేమీ లేదు అత్తయ్య, నాకు నైట్ క్లినిక్లో లేట్ అయ్యింది, మార్నింగ్ మీరు కాల్ చేసేసరికి వెళ్ళిపోయాడు కదా, నేను రావటం చూడలేదు, అందుకని అలా చూస్తున్నాడు, అంతే కదా అరవింద్ అన్నది అక్షర. అంతే అంతే అంటూ అరవింద్ తల నిలువుగా అడ్డంగా ఊపాడు. అక్షరాను అక్కడ చూసేసరికి అరవింద్కు అంతవరకు ఉన్న టెన్షన్ అంతా ఒకేసారి పోయినట్టుగా అనిపించింది. చాలా హ్యాపీగా అక్షర ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఉన్నాడు. అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా తనతో సంబంధం లేదు అన్నట్టు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్లకు నేను ఒకడిని ఉన్నట్టు కూడా లేదా, నన్ను పట్టించుకోవటం లేదు అని అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. మామ్, అలా మాట్లాడుతూనే ఉంటావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యేది ఏమైనా ఉన్నదా లేదా అంటూ వైదేహి గారు వెళ్లే వరకు చూసి అక్షర కిచెన్లోనికి వెళ్ళటం చూసి తన వెనకే వెళ్ళాడు. అక్షర అంటూ తన చెయ్యి పట్టుకుంటూ, నువ్వేనా, నువ్వు నిజంగా వచ్చావా అని అడిగాడు అరవింద్. అరవింద్, పట్టుకున్నావు కదా, కన్ఫర్మ్ కాలేదా? సారీ అరవింద్, నీకు చెప్పకుండా వచ్చినందుకు కోపం వచ్చిందా? కానీ ఇప్పుడు నేను లేకపోతే అత్తయ్యకు డౌట్ వస్తుంది, అందుకనే వచ్చాను అని చెప్పింది అక్షర. నేను అడిగానా? వస్తే వచ్చావు, అండ్ హ్యాపీ ఫర్ దాట్.
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నువ్వు ఎలా వచ్చావు? మామ్ వస్తున్నట్టు నీకు ఎలా తెలుసు అని అడిగాడు అరవింద్. అత్తయ్య, నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు అని నాకు కాల్ చేశారు. అప్పుడే తెలిసింది అత్తయ్య వస్తున్నారు అని. అందుకే వెంటనే వచ్చాను అని చెప్పింది అక్షర. అక్షర, ఇదంతా బాగానే ఉన్నది. అప్పటి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? నేను డోర్ లాక్ చేశాను కదా, నువ్వు ఎలా లోనికి వచ్చావు? అంటే అలీబాబా 40 దొంగలు మూవీలో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు కదా, హకం కా హుకుం, హుకుం కా హకం, ఖోలో హో ససేం అంటూ మంత్రాలు చదివి వచ్చావా? లేదు అంటే నువ్వు బ్లాక్ మ్యాజిక్స్ ఏమైనా నేర్చుకున్నావా? ఇదంతా ఎలా చేశావు? ఓయ్, నేను అడిగానే అనుకో. అలా సైడ్ పిన్ ఎందుకు తీశావు? మొన్న ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు నువ్వు కూడా అన్నాడు అరవింద్. అరవింద్, నన్ను కాస్త చెప్పనిస్తావా? ఇలా ఎలా నాన్ స్టాప్గా మాట్లాడతావు? నాకు నీరసంగా ఉన్నది. నా వల్ల కాదు. ఈ సైడ్ పిన్తో డోర్ ఓపెన్ చేసే వచ్చాను అంటూ అరవింద్ చేతిలో పిన్ పెడుతూ అక్షర వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఒక విషయం క్లియర్ అయ్యింది. ఆడవాళ్ళ సైడ్ పిన్ను అందానికే కాదు, డోర్ ఓపెన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటూ ఆ పిన్ చూస్తూ ఉన్నాడు. అయినా ఇప్పుడు అక్షర ఎలాగో వచ్చింది, అంతా బాగానే ఉన్నది కదా. ఇప్పుడు వచ్చిన అక్షరాను వెళ్లకుండా చెయ్యాలి. పర్వాలేదు, అక్షరకు నేనంటే చాలా ఇష్టం. నాకు ప్రాబ్లం అనగానే నా కోసం వచ్చింది అంటూ అరవింద్ సిగ్గుపడుతూ ఉన్నాడు. అరవింద్, ఏమిటి ఇలా ఇక్కడ ఆడపిల్లలా సిగ్గుపడుతూ ఉన్నావు అని అడిగింది అక్షర. చిచి, నేనెందుకు అలా సిగ్గుపడతాను? అవును అక్షర, నువ్వు నా కోసమే వచ్చావు కదా అన్నాడు అరవింద్. అక్షర విఆర్డ్గా చూసేసరికి మాట మార్చేస్తూ, అదే, నన్ను మళ్ళీ టార్చర్ చేయాలి అని వచ్చావు కదా అన్నాడు. నీకోసం నేను ఎందుకు వస్తాను అరవింద్? అత్తయ్యకు నిజం చెప్పి వెళ్ళిపోవటానికే వచ్చాను. భయపడకు అరవింద్, మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయను, నీకు అడ్డురాను. కావాలి అంటే ఆంటీతో నేనే మాట్లాడి నీకు నైనికి పెళ్లి చేస్తాను. అప్పుడైనా నన్ను నమ్ముతావా? అంతకంటే ఇంకేం చెయ్యాలి అరవింద్ అన్నది అక్షర. అక్షర, ఐ డి నాట్ మీన్ ఇట్. నేను ఆ సెన్స్లో అనలేదు. దీనికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అన్నాడు అరవింద్. నేనేమీ ఫీల్ అవటం లేదు, నార్మల్గానే అడుగుతున్నాను. నువ్వు అనే మాటలు నాకు అలవాటయ్యాయి. ఫీల్ అవుతూ ఉంటే లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉన్నా కూడా నా బాధకు పరిష్కారం దొరకదు అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే అరవింద్ అక్షర చేయి పట్టుకున్నాడు. అరవింద్, నా చేయి వదులు, నేను వెళ్ళాలి అన్నది అక్షర. అంటూ అక్షరను అలానే గోడకు లాక్ చేసి తనను పట్టుకుని చూస్తూ, అక్షర, నువ్వు ఇంతలా ఫీల్ అవుతావు అని అనుకోలేదు. నేను అస్సలు ఆ సెన్స్లో అనలేదు. నీకు తెలుసు కదా నేను ఏమంటానో నాకే తెలియదు. అలాగే టంగు స్లిప్ అయ్యాను. సారీ అక్షర, కాస్త నవ్వితే బాగుంటావు కదా, కొంచెం నవ్వు. నువ్వు నవ్వితే బాగుంటావు అక్షర అన్నాడు అరవింద్. అరవింద్, ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదులు అన్నది అక్షర. నవ్వు, అప్పుడు వదులుతాను. నీకు తెలుసు కదా నేను అనుకుంటే చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు నవ్వుతావా లేదా అంటూ అక్షర హిప్ మీద చెయ్యి వేశాడు అరవింద్. అరవింద్, వాట్స్ రాంగ్ దిస్? ఏం చేస్తున్నావు అని అడిగింది అక్షర. నేనేం చేస్తున్నాను? నేనేమీ చేయట్లేదు. నువ్వే చెప్పినది చేయటం లేదు. అక్షర, ప్లీజ్ నవ్వొచ్చు కదా అన్నాడు అరవింద్. అక్షర, నా టాబ్లెట్స్ అంటూ కిచెన్లోనికి వచ్చిన వైదేహి గారు ఇద్దరిని అలా చూసి స్టన్ అయ్యి చూస్తూ ఉన్నారు. వైదేహి గారి మాటలకు అరవింద్ డోర్ వైపు చూసి అక్షర నడుం మీద ఉన్న చెయ్యి తాను పట్టుకున్న చెయ్యి వదిలేస్తూ, అర్థమైంది కదా, నేను చెప్పినట్టు చెయ్యి తగ్గిపోతుంది. అది మామ్ అక్షరాకి అని చెబుతూ ఉంటే, అరవింద్, ఇక్కడేం పని నీకు? కిచెన్లో ఏం చేస్తున్నావు అని అడిగారు వైదేహి గారు. మామ్, హలో, అర్జెంట్ కాల్ మామ్. హలో, ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. హలో అంటూ అరవింద్ బయటకు వెళ్ళిపోయాడు. అరవింద్, టవర్ ఇక్కడ ఉంటే సిగ్నల్ అక్కడ ఎలా ఉంటాయి అంటూ నవ్వుకుంటూ, అక్షర, నేను లేని టైంలో అరవింద్కి నీకు చాలా దూరం తగ్గినట్టు ఉన్నది అని అన్నారు. అక్షర చిన్నగా నవ్వేసరికి వైదేహి గారు ఆనందంగా వెళ్ళిపోయారు. అత్తయ్య, ఎప్పటికీ కలవలేని దూరం పెరిగింది అనే నిజం తెలిస్తే మీరు ఏమవుతారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఈ అరవింద్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని అర్థం కాక అక్షర తన పని చేసుకుంటూ ఉన్నది. అరవింద్, నీకు ఈ మధ్య ధైర్యం బాగా ఎక్కువైంది. అసలేం చేస్తున్నావు? అలా ఎలా పట్టేసుకున్నావు? అయినా అదేమిటి అంత మెత్తగా ఉన్నది, పట్టుకున్నట్టే లేదు అనుకుంటూ తన చెయ్యి చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అక్షర మామ్కు చెప్పేసి వెళ్ళిపోదాం అంటుంది. అలా అవ్వకూడదు. అక్షర ఇక్కడే ఉండాలి. థింక్ అరవింద్, థింక్. ఏదో ఒక ప్లాన్ వే అంటూ అరవింద్
ఆలోచిస్తూ ఉన్నాడు. అరవింద్, ఆఫీసులో కూడా ఏమిటి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, ఇంతలా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది నైని. నైని, నిన్న అక్షరకు నా లవ్ ప్రపోజ్ చేశాను, ఈరోజు అక్షర ఇంటికి కూడా వచ్చేసింది అని చెప్పాడు అరవింద్. అరవింద్ చెప్పిన దాన్ని నమ్మలేక నైని షాక్గా చూస్తూ ఉన్నది. అరవింద్ దగ్గరగా వచ్చి, అరవింద్, అంటే చెప్పేశావా, అక్షర ఒప్పుకున్నదా, ఇంటికి వచ్చేసిందా, ఇద్దరూ కలిసిపోయారా అంటూ అడిగింది. అక్షర వచ్చేసింది, కానీ నా ప్రేమను ఒప్పుకుని కాదు, మామ్కి డౌట్ రాకుండా మేనేజ్ చేయడానికి మాత్రమే వచ్చింది. అక్షరాకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేశాను, కానీ చేయలేదు, చెప్పినట్టే చెప్పకుండా కన్ఫ్యూజ్ చేశాను. అక్షర మీద నా లవ్ తనకి ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయంగా ఉన్నది, అందుకని ఇలా చెప్పనట్టు చేశాను. అక్షరాకి నా మీద ప్రేమ ఉన్నది, అది నా కళ్ళకు తెలుస్తుంది, కానీ నేను తన పట్ల బిహేవ్ చేసిన దానికి తన మనసు విరిగిపోయినది, కాబట్టి నన్ను కాదు అని అనుకున్నది. ఇప్పుడు నా లవ్ చెప్తే నమ్ముతుందా, నమ్మినా నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, కన్ఫర్మ్గా చేయదు. అక్షరకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఆ రోజు జరిగిన దానికి నన్నే కాదు అని డివోర్స్ ఇస్తాను అన్నది. అలాంటిది ఇప్పుడు నేను ఇష్టము అంటే అగ్రి చేస్తుందా, అస్సలు చేయదు. అందుకనే కొన్ని రోజులు అక్షరాతో ట్రావెల్ అయ్యి నా ప్రేమ చెప్పటం కాదు, తన మనసుకు తెలిసేలా చేయాలి అని చూస్తున్నాను. కానీ ప్రతిసారి ఏదో ఒకటి అవుతున్నది, అది మిస్ ఫైర్ అయ్యి అక్షరాకి రాంగ్గా కన్వే అవుతున్నది. బట్ నాకు నమ్మకం ఉన్నది, అక్షరాకి నా లవ్ తెలిసేలా చేస్తాను, ఇంటికి వచ్చిన తనను నాతోనే ఉండేలా చేస్తాను అన్నాడు అరవింద్. ఓప్ట్, అరవింద్ ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు, అవడు. థ్యాంక్ గాడ్, ఈ గ్యాప్ చాలు వాళ్ళ మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయడానికి అని మనసులోనే మురిసిపోతూ, అరవింద్ నువ్వేమీ ఫీల్ అవ్వకు, నీ ప్రతి అడుగులో నీకు ఒక ఫ్రెండ్ లాగా తోడు ఉంటాను అని చెప్పింది నైని. థ్యాంక్ యూ నైని, నిన్ను కాదు అన్నా కూడా నువ్వేమీ హార్ట్కు తీసుకోకుండా నాతో ఫ్రెండ్లీగా ఉన్నావు, నువ్వు చాలా మంచిదానివి నైని అన్నాడు అరవింద్. అరవింద్, మనం ఫస్ట్ ఫ్రెండ్స్ కదా, అలాంటప్పుడు నా ఫ్రెండ్కు హెల్ప్ చేయనా అన్నది నైని. ఇటు అంకిత్ అక్షర కోసం అక్షర ఫ్లాట్ దగ్గరకు వెళ్ళాడు. అక్షర ఫ్లాట్లో కూడా లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది ఏమిటో, అక్షర చాలా మిస్టీరియస్గా ఉన్నది. మొన్న అక్షరకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని ప్రాపర్గా ప్రిపేర్ అయితే అక్షర అలా పడిపోయింది. వాట్ ఎల్స్, అక్షరకి నా లవ్ క్విక్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటూ అంకిత్ అక్షర గురించి ఆలోచిస్తూ ఊహల్లో తేలిపోతూ ఉన్నాడు. ఇటు అక్షర హాస్పిటల్లో ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నది. అరవింద్ ఈ రోజేమిటి నాతో ఇలా బిహేవ్ చేశాడు, ఇన్ని రోజులు మా మధ్య ఏమైనా కూడా అన్ని యాక్సిడెంటల్గా అయ్యాయి, కానీ ఈరోజు మాత్రం కావాలి అని చేశాడు. అరవింద్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇప్పుడు నాతో తనకి అవసరం కూడా లేదు కదా, ఇదంతా చేసి నా బుర్ర భేజా ఫ్రై చేస్తున్నాడు. అరవింద్ అలా పట్టుకోవటం మాట్లాడటం అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే అక్షరకు తెలియకుండానే పెదాలపైన చిరునవ్వు వచ్చింది. అంతలోనే తన ఫేట్ ఇది నిజం కాదు, అరవింద్ తనవాడు కాదు అంటూ తనను వెక్కిరిస్తూ ఉంటే అక్షర మొహంలో విరిసిన నవ్వు అలానే మాయమైంది. ఈ అరవింద్ చేసేదాని వల్ల నాలో లేని ఆశలు మళ్ళీ పుడుతున్నాయి. లేదు, మళ్ళీ అలాంటి ఆశలకు నేను ఛాన్స్ ఇవ్వకూడదు, అదంతా నిజం కాదు. నాకు ఇప్పుడు ఈ లోకంలో నాకు తోడుగా ఉండేది నువ్వే నాన్న. మీ నాన్న ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో కనీసం మీ నాన్నకు కూడా తెలియదు. అన్ని తింగరి పనులే చేస్తాడు, తింగరోడు. అన్నీ బాగుంటే తను తండ్రి అవుతున్నాడు అని ఎంతో ఆనందంగా చెప్పేదాన్ని, కానీ అని అనుకుంటూ ఉండగా అంకిత్ అక్షర అని పిలిచాడు. సడన్గా అంకిత్ వచ్చేసరికి నడుస్తూ వెళ్తూ ఉన్న అక్షర ఆగింది. మార్నింగ్ అక్షర, ఏమిటి నువ్వు ఫ్లాట్లో లేవు, నేను నిన్ను పికప్ చేసుకుందాం అని వచ్చాను అని చెప్పాడు అంకిత్. అంటే అది నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచే వచ్చాను అంకిత్, నాకు రౌండ్స్కి టైం అవుతుంది, క్యాచ్ యూ లేటర్ అంటూ అక్షర వెళ్ళిపోయింది. అక్షర, ఎందుకు నేను ఎంత తనతో మింగిల్ అవటానికి ట్రై చేస్తూ ఉంటే నన్ను అంత అవాయిడ్ చేస్తుంది. అక్షర, నువ్వు నాకు బాగా నచ్చావు, నేను వదలుకోలేను. ఎట్ ఎనీ కాస్ట్ నీకు నా మనసులో మాట చెప్పి నిన్ను నాదాన్ని చేసుకుంటాను అంటూ గట్టిగా భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు అంకిత్. ఈరోజు ఈవినింగ్ మొత్తం అక్షరతోనే టైం స్పెండ్ చేయాలి. ఫస్ట్ నా డార్లింగ్కి కంప్లీట్ చేంజ్ అయిపోయాను అనేసి తెలియాలి, నన్ను అర్థం చేసుకుని నాతో కలిసిపోవాలి. అరవింద్గా మన తక్షణ కర్తవ్యం ఇదే. గాల్లో తేలినట్టుందే, గుండె లాగినట్టుందే, ఫుల్లు బాటిల్ ఎత్తి దించకుండా
తాగినట్టుంది అంటూ అరవింద్ ఫుల్ జోష్లో సాంగ్ సింగుతూ అక్షర బేబీ కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. అరవింద్ కారు పార్క్ చేసి అక్షర కోసం లోనికి వస్తూనే అక్షరతో మాట్లాడుతూ వస్తూ ఉన్న అంకిత్ను చూసి అరవింద్ ఆనందం మొత్తం ఆవిరయింది. ఆ ప్లేస్లో ఉక్రోషం జలసు వచ్చి చేరాయి. డాక్టర్ బాబు, నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా నా భార్యతో పులిహోర కలుపుతావు. వంటలు నేర్చుకోవాలి అంటే వంటలక్కల దగ్గర నేర్చుకోవచ్చు కదా. నా డాక్టర్ అమ్మను నాకు వదిలేయొచ్చు కదా. నేను ఇలానే ఉంటే నా డాక్టర్ పాపతో టైగర్ రైసు కలిపేస్తాడు. నాకే డాక్టర్ బాబు ఇంటెన్షన్ తెలుస్తున్నది, ఈ డాక్టర్ పాపకు తెలియటం లేదా? రెడిక్యులస్. లేదంటే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు నేను నో అన్నాను అనేసి డాక్టర్ బాబుతో ఎస్ అంటుందా? నో, నహి, నేను అలా కానివ్వను. అయినా ఈ డాక్టర్ బాబుకి నా పెళ్ళం తప్పితే ఇంకెవరూ దొరకలేదా? ఇప్పుడే వాళ్ళ మధ్యలోనికి దూరిపోవాలి అంటూ అరవింద్ గట్టిగా డిసైడ్ అయ్యాడు. అక్షర, ప్రేమ మీద పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏమిటి అని అడిగాడు అంకిత్. ప్రేమ, పెళ్లి, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. ఆ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కితే సుఖాంతం. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య మాత్రం ప్రేమ ఉండాలి, లేదంటే ఆ రిలేషన్కి అర్థం ఉండదు అని చెప్పింది అక్షర. వాహ్, యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ అక్షర అంటూ అరవింద్ వచ్చి ఇద్దరి మధ్యలో దూరిపోయాడు. అరవింద్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని అక్షర షాక్ అయింది. హే అరవింద్, హాయ్, వాట్సాప్, ఏంటి ఇలా వచ్చావు? మళ్ళీ ఏమైనా అయిందా? చెకప్కు వచ్చావా అని అడిగాడు అంకిత్. నా హార్ట్కి అయ్యింది, అదేమిటో నాకు తెలియటం లేదు. కొట్టుకుంటూ కొట్టుకుంటూ సడన్గా ఆగిపోతుంది అన్నాడు అరవింద్. అవునా, ఎప్పుడు అంటూ అడిగాడు అంకిత్. అక్షరాను చూసినప్పుడు అంటూ అరవింద్ బాంబు పేల్చాడు. వాట్ అంటూ ఇద్దరు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. ఐ మీన్ అక్షర, నువ్వు చూసి అదే చెక్ చేసి ప్రాబ్లం చెప్పొచ్చు కదా అన్నాడు అరవింద్. బ్రో, తను చైల్డ్ స్పెషలిస్ట్, నేను కార్డియాలజిస్ట్, నేను చెక్ చేస్తాను అన్నాడు అంకిత్. వాట్ ఎల్స్ బ్రో, ప్రాబ్లము అక్కడుంటే ఇక్కడేం తెలుస్తుంది అని అక్షరాన్ని చూస్తూనే అన్నాడు అరవింద్. వాట్ అన్నాడు అంకిత్. ఐ మీన్ ఇప్పుడు లేదు అంటున్నా. అయినా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ ట్రీట్మెంట్ కాదు అన్నాడు అరవింద్. మరి అని అడిగాడు అంకిత్. అంటే అది ఇంకా నాకు తెలియదు, త్వరలోనే చెప్తాను. అక్షర, నిన్ను మామ్ అర్జెంటుగా తీసుకుని రమ్మన్నది, పద లేట్ అవుతుంది అన్నాడు అరవింద్. అరవింద్, మీ మామ ఎందుకు తనను రమ్మన్నది అని అడిగాడు అంకిత్. అంటే అని అరవింద్ చెప్పబోతూ ఉంటే అరవింద్ ఏమంటాడో అని అనుకుంటూ ఆంటీ నాకు బాగా తెలుసు అన్నాను కదా అంకిత్, అందుకనే. అరవింద్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పింది అక్షర. అదేమీ కుదరదు అక్షర, నిన్ను తీసుకునే రమ్మన్నది. మార్నింగ్ నుంచి నీతో టైం స్పెండ్ చేయాలి అని ఉందట. నైట్ వరకు నీతోనే మాట్లాడుతూ ఉండాలి అంటే నువ్వు ఇప్పుడే రావాలి కదా, పద పద అన్నాడు అరవింద్. బ్రో, నైట్ అంటే లేట్ నైట్ అవుతుంది కదా అన్నాడు అంకిత్. తనకు లేట్ అయితే మీకేమిటి ప్రాబ్లం డాక్టర్ బాబు? డాక్టర్ పాప ఉండేది మా ఇంట్లోనే కదా, ఇంకా లేట్ అయితే మాత్రం ఏమిటి? నువ్వు పద అక్షర అన్నాడు అరవింద్. ఛా, ఈ అరవింద్ ఏది తిన్నగా చెప్పడు. ఇప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉంటున్నా అంటే నేనేం చెప్పాలి? మార్నింగ్ ఫ్రెండ్ అన్నాను కదా, ఇప్పుడు అంకిత్ ఏమనుకుంటాడు ఏమిటో. అంటే అంకిత్ ఆ ఫ్రెండ్ అరవింద్నే అన్నమాట. ఆంటీ కోసం వెళ్ళాను. అరవింద్, నువ్వు వెళ్ళు, నేను స్కూటీ మీద వస్తాను కదా, ఆంటీకి నేను చెప్తానులే, విల్ యూ ప్లీజ్ అన్నది అక్షర. నథింగ్ డూయింగ్, మామ్ నీతోనే రమ్మన్నది. అయినా నా కారు కూడా లేదు, రిపేర్ వస్తే రోడ్ మీదే వదిలేశాను. నేను నీతోనే వస్తాను పద అన్నాడు అరవింద్. కాస్త కోపం, అసహాయత ఏమీ చేయలేక అరవింద్ అన్నది అక్షర. అరవింద్, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాలే నా కారులో, మీకు స్కూటీ అంత కంఫర్ట్గా ఉండదు అన్నాడు అంకిత్. భలే వాడివే, స్కూటీ ఎంత కంఫర్ట్గా ఉంటుందో నీకేం తెలుసో, చాలా బాగుంటుంది. మా దారులు ఒకటి, నువ్వు వేరే దారి. ఐ మీన్ నువ్వు వెళ్లే రూటు అది కాదు అని అంటున్నా. అక్షర, మనం వెళదామా అంటూ అరవింద్ అక్షర చేయి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు. అమ్మయ్య, నాకు ఒక ప్రాబ్లము సాల్వ్ అయింది, ఇద్దరిని విడగొట్టేశాను అని అనుకున్నాడు అరవింద్. అరవింద్, నా చెయ్యి వదులు, ఏంటో ఏదో పెళ్ళాన్ని పట్టుకుని వచ్చినట్టు వచ్చేస్తున్నావు, అసలేం చేస్తున్నావు అంటూ చెయ్యి లాక్కున్నది అక్షర. మనకు డివోర్స్ అయ్యే వరకు నువ్వు నాకు వైఫ్, అది మర్చిపోకు, అంతవరకు నా రైట్స్ నాకుంటాయి అన్నాడు అరవింద్. వైఫ్ అని ఎవరికీ చెప్పుకోలేను అన్న వాడికి ఇప్పుడు వైఫ్ మీద రైట్స్ వచ్చేసాయా? కొత్తగా ఉన్నా చాలా చెత్తగా ఉన్నది. నువ్వేం చేస్తావో ఎందుకు చేస్తున్నావో నాకైతే తెలియదు.
కనీసం నీకైనా క్లారిటీ ఉన్నదా అని అడిగింది అక్షర. హా, నాకు పిచ్చ క్లారిటీ ఉన్నది, కానీ అది నీకు చెప్తే నువ్వు నమ్మవులే, కానీ స్కూటీ స్టార్ట్ చే అన్నాడు అరవింద్. అరవింద్, అది నీ కారు కదా, రోడ్ మీద ఆగిపోయింది అన్నావు కదా, ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగింది అక్షర. ఆ రోజు నాతో త్రో చేయించావు కదా, అలానే తోసుకుంటూ వచ్చాను. ఆ వెధవ డౌట్స్ ఆపుతావా, స్టార్ట్ చేయి అంటూ అక్షరను తొందర పెట్టి స్కూటీ మీద తీసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. అరవింద్కి ఆల్రెడీ లవర్ ఉన్నది, కానీ అరవింద్ ఏమిటి అక్షరతో ఇంత ఫ్రీగా మూవ్ అవుతున్నాడు. అక్షర కూడా అభికి చాలా లీనియన్స్ ఇస్తుంది. మేబీ ఇద్దరు ఫ్రెండ్స్ అవటం వలన అలా ఉన్నారేమోలే అనేసి లైట్ తీసుకుంటూ అంకిత్ వెళ్ళిపోయాడు. అరవింద్, అత్తయ్య నన్ను తీసుకుని రమ్మని నీకేమీ చెప్పలేదు, కానీ నువ్వు ఎందుకు కావాలి అని వచ్చి నన్ను తీసుకుని వచ్చేసావు అంటూ అక్షర డ్రైవ్ చేస్తూనే అడిగింది. అంటే ఇప్పుడు ఏమిటి, నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను చూడాలి అని వచ్చి నువ్వు అంకిత్తో మాట్లాడటం చూసి నిన్ను తీసుకుని వచ్చేసాను అని అంటావా, లేదు అంటే నీతో టైం స్పెండ్ చేయటం కోసం తీసుకుని వచ్చాను అంటావా? నాకు ఏమి అవసరం ఉన్నది అన్నాడు అరవింద్. ఏమున్నదో నీకే తెలియాలి. అత్తయ్య వచ్చే ముందు కూడా కాల్ చేశారు నువ్వు వస్తున్నావు అని, కానీ నీతో ఇలా అన్నాను అని కానీ చెప్పలేదు. ఇక్కడే క్లియర్ అవుతున్నది కదా, ఇప్పుడు చెప్పు ఎందుకు అలా చెప్పావు అని అడిగింది అక్షర. ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్పను, నీతో టైం స్పెండ్ చేయాలి, నీతో మాట్లాడాలి, ఇదిగో ఇలా అంటూ అక్షరాన్ని వెనక నుంచి నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుంటూ ఇలా పట్టుకోవాలి అని అనుకున్నా, అందుకనే నీకోసం వచ్చాను. అక్కడ అంకిత్ను చూసి అలా చేశాను. ఇప్పుడు చాలు కదా, ఇంకా స్టార్ట్ చేస్తావా? నీ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది అంటూ అరవింద్ అనేసరికి, అరవింద్ హక్ చేసుకునేసరికి అక్షర సడన్ బ్రేక్ వేయటం గుర్తుకు వచ్చి వెనక ట్రాఫిక్ చూసి స్కూటీ స్టార్ట్ చేసింది. అరవింద్, చేయి తీస్తావా లేదా, అసలే ఆల్రెడీ విరిగింది, ఈసారి విరిగితే ఇంకెప్పుడు సెట్ అవ్వదు అన్నది అక్షర. వామ్మో, దీనికున్న తిక్కకు అన్నంత పని చేస్తుంది, ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటూ చెయ్యి తీసేస్తూ మళ్ళీ పట్టుకొని, నువ్వు సరిగా డ్రైవ్ చేయటం లేదు, నన్ను అంటావేమిటి, నేను డ్రైవ్ చేస్తాను అంటూ అరవింద్ డ్రైవ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఓచ్ అంటూ అరవింద్ను పట్టుకుంటూ, అరవింద్ స్లోగా వెళ్ళలేవా, ఎందుకు ఇలా వెళ్తున్నావు అన్నది అక్షర. అరవింద్ బైక్ ఆపుతూ, ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటే నేను ఏమైనా అన్నానా, నువ్వు మాత్రం తెగ ఫీల్ అయిపోయావు, దేనికే నన్నంటే నా చిట్టి గుండెకాయ ఎంత బాధపడుతుందో తెలుసా అన్నాడు. అరవింద్, సారీ, నేనే నిన్ను పొరపాటునన్నాను, నువ్వు మాటలు ఆపేసి స్కూటీ స్టార్ట్ చేసి ప్లీజ్ స్లోగా వెళ్ళవా అంటూ, నువ్వు అలా వెళితే నాకు కాదు నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అనుకుంటూ సైలెంట్గా ఉన్నది అక్షర. నా ఇంటెన్షన్ ఎవరు అర్థం చేసుకోరు, నేను నార్మల్గానే చెప్పినా అది రాంగ్గా కన్వే అవుతుంది అంటూ అరవింద్ స్కూటీ స్టార్ట్ చేయగానే అక్షర సైలెంట్గా ఉన్నది. అరవింద్, అత్తయ్య వెయిట్ చేస్తున్నారు అన్నావు, ఇటు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది అక్షర. అది అబద్ధం అని నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకెందుకు, నాకు ఆకలిగా ఉన్నది, డిన్నర్ చేసి అప్పుడు వెళ్దామంటూ అక్షరాన్ని తీసుకుని వెళ్ళి నైట్ వరకు తన బ్రెయిన్ తింటూ విసిగిస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, నువ్వేం చేస్తున్నావు, నీకు ఏమైనా తెలుస్తుందా, నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు, కానీ ఆ మార్పు ఏమిటో తెలియటం లేదు అన్నది అక్షర. మార్పు మంచిదే కదా అక్షర, నాలో మార్పు ఏమిటో నువ్వు తెలుసుకోవాలి అనే కదా నా తాపత్రయం అంతా కూడా అంటూ స్కూటీ కీస్ అక్షర చేతిలో పెట్టి అరవింద్ లోనికి వెళ్ళిపోయాడు. అయ్యో, ఈ ఆలోచనల్లో పడి ఇంటికి రావటం కూడా చూసుకోలేదు, అరవింద్ పిచ్చి మొత్తం నాకు ఎక్కిచ్చేస్తున్నాడు అని అనుకుంటూ అక్షర లోనికి వచ్చింది. ఛా, ఇప్పుడు నేనేం చెయ్యాలి, మార్నింగ్ హాస్పిటల్కు వెళ్ళి నైట్కు ఇంటికి వస్తే ఇక నేను మారినట్టు తనకేం తెలుస్తుంది, అంటే తను మ్యాక్సిమం నాతోనే టైం స్పెండ్ చేయాలి, కానీ అది నాకు ఇష్టము అని తనకు తెలియకూడదు, అంటే నేను ఏం చేయాలి, ఎస్ ఇలా చేస్తే అక్షర నాతోనే ఉంటుంది అంటూ అరవింద్ అనుకున్నది చేశాడు. నెక్స్ట్ డే, అత్తయ్య నేను క్లినిక్కి వెళ్తాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అక్షర. నేను ఎక్కడికి వెళ్తున్నాను, అరవింద్ దగ్గరికే, మార్నింగ్ నుంచి కిందకు రాలేదు, అందుకనే చూద్దాము అని వెళ్తున్నాను, అసలు ఏం చేస్తున్నాడు ఏమిటో అంటూ వైదేహి గారు వెళ్ళగానే అక్షర కిందకు వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది. అక్షర అంటూ ఆందోళనగా వచ్చారు వైదేహి గారు. అత్తయ్య ఏమైంది, ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని అడిగింది అక్షర. అక్షర, అరవింద్కి బాడీ టెంపరేచర్ హైగా ఉన్నది, ఒళ్ళు మండిపోతుంది, నాకు భయంగా ఉన్నది అన్నారు వైదేహి గారు. అవునా అత్తయ్య, పదండి
అంటూ అక్షర వైదేహి గారి వెనకే వచ్చింది. అరవింద్ రూమ్ దగ్గరకు వచ్చిన తనకు ఆ రోజు అరవింద్తో అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటే తన అడుగు లోనికి పట్టం లేదు. నీ మనసులో లేని నాకు ఈ గదిలో కూడా స్థానం లేదు. నీ మనసు గెలుచుకున్నాకే ఈ గదిలో అడుగు పెడతాను అని. అక్షర, అక్కడే ఆగిపోయావేమిటి? వచ్చి వాడిని చూడు, నాకు భయంగా ఉన్నది. అక్షర, ఇప్పుడు పంతాలు పట్టింపులు ఏమిటి? పద అంటూ అక్షర చేయి పట్టుకుని లోనికి తీసుకుని వచ్చారు వైదేహి గారు. అక్షర అరవింద్ను చెక్ చేస్తే ఫీవర్ 104 ఉన్నది. నిన్న కూడా బాగున్నాడు, కానీ ఇంత సడన్ గా ఇంత హెవీ ఫీవర్ ఏమిటి అంటూ అరవింద్ వైపు చూస్తూ ఉంటే మూసిన కన్ను తెరవకుండా పడుకునే ఉన్నాడు. అక్షర, నాకు భయంగా ఉన్నది. వాడికి ఎప్పుడు చిన్న డిసీజ్ కూడా రాలేదు. ఈ రోజు ఇంత ఫీవర్ ఏమిటి? ఒళ్ళు కాలిపోతుంది. వాడికేమీ కాదు కదా, పెద్ద హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిద్దామా అన్నారు వైదేహి గారు. మామ్, ఏం చేస్తున్నావు? నేను అక్షరాను నాతో ఉంచుకోవాలి అని ఇలా చేస్తూ ఉంటే నువ్వేమో నన్ను హాస్పిటల్కు తీసుకుని వెళతావా? ఇలా అయితే నా ఆనియన్స్ ప్లాను వేస్ట్ అవుతుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఇప్పుడు అది నిజము అని అనిపిస్తుంది. ఉల్లి నాకు జ్వరం వచ్చేలా చేసి అక్షరాను నాతో ఉంచితే నువ్వు నన్ను హాస్పిటల్కు పంపిస్తా అంటావేమిటి? అరవింద్ థింక్ థింక్ అనుకుంటూ, మామ్ వద్దులే, ఇక్కడ నీ కోడలు కూడా డాక్టర్ కదా, తాను చూసుకుంటుందిలే అంటూ లేని నీరసాన్ని ప్రదర్శించాడు అరవింద్. అత్తయ్య, నేను చూసుకుంటాను, కానీ మీరు ముందు బయటకు వెళ్ళండి. ఈ మాత్రం దానికే మీ అబ్బాయికి ఏమీ కాదులే, మీరు టెన్స్ అవ్వకండి అంటూ వైదేహి గారిని బయటకు పంపించింది అక్షర. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.